అడుగు అడుగునా ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగునా ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. ఫ్రెండ్ అని అనూష మీద అభిమానం, పెద్దవాళ్ళమని మా మీద గౌరవం, అడగగానే డబ్బిస్తాను అని వెళ్ళి తీసుకురావడానికి ఒళ్ళు బరువు అయితే నేనేం చేయలేదు. నీతో తన పెళ్లి అవ్వలేదన్న ఉక్రోషంతో 4 మాటలు అంటే అంటుంది. విని వినట్టుగా ఊరుకొని డబ్బు తీసుకొని రా. నేను వెళ్ళను మొర్రో అంటే వెళ్ళు వెళ్ళు అని బలవంతం చేస్తారండి నాన్న. నోర్మై, బుద్ధి లేకుండా మాట్లాడు. రేపు సాయంత్రంలోగా వాళ్ళకి డబ్బు ఇవ్వకపోతే పెళ్లి ఆగిపోతుందని తెలిసి కూడా ఈ పంతాలు పట్టింపులేమిటి? అసలు చెల్లి అనే అభిమానం ఏ కోశానైనా ఉందా నీకు? అమ్మా నాన్నల మాట అంటే గౌరవం ఉందా నీకు? ఏదో మేము బతికుండగానే దాన్ని పెళ్లి చేసేయాలని గాని నీ వరుస చూస్తుంటే దాన్ని పెళ్లి చేసేలా లేవు. వాడేం చేస్తాడండి? చెల్లెలు ఏమైపోతేనే వాడి ప్రేమ, వాడి పంతం, వాడి పట్టుదల గెలిస్తే చాలు. ఎవరెలా పోయినా వాడికి అనవసరం. ఇంటికి పెద్ద కొడుకంటే సంబంధం చూడడం దగ్గర నుంచి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేంత వరకు అన్ని బాధ్యతలు చూడాలి. అలాగని నిన్ను చేయమని నేను అనలేదు. సంబంధం నేను చూశాను. రేపు పెళ్లి పనులు కూడా ఒక్కటి కూడా నీకు చెప్పకుండా అన్నీ మీ అమ్మ నేనే చూసుకుంటాం. నువ్వేమీ చెయ్యదు. కానీ నువ్వు వెళ్ళి డబ్బు తెచ్చిపెట్టు. తండ్రిగా నిన్ను ఆజ్ఞాపించటం లేదు. ఓ ఆడపిల్ల తండ్రిగా నిన్ను అభ్యర్థిస్తున్నాను. మిత్ర పెళ్లి చూపుల్లోనూ ఇలాగే మూర్ఖంగా ప్రవర్తించి వాళ్ళ ముఖాలు కూడా మేము చూడకుండా చేశావు. మా పరువు తీసావు. ఇప్పుడు నీ చెల్లెల విషయంలోనూ అదే చేస్తున్నావు. నిశ్చయమైన పెళ్లి ఆగిపోతే అదెంత నరకమో నీకు తెలియదు. అదే జరిగితే నలుగురు అనే మాటలు వినడం కన్నా చావడమే మేలు. డబ్బు తేకపోతే పోయావు కాని పెళ్లి ఇంత విషమన్న తెచ్చిపెట్రా. ముగ్గురం తాగి చస్తాం. పదండి. ఆగండి, నేను వెళతాను. అరే అనూష, ఇప్పుడు నీకు చాలా ఆనందంగా ఉంది కదూ? అవును, నీకు మ్యారేజ్ సెటిల్ అయిందని తెలిసింది. నిజంగానే చాలా ఆనందంగా ఉంది. ఆనందం నా పెళ్లి నిశ్చయమైనందుకా లేక తప్పిపోతున్నందుకా? అదేంటి అనుష అలాగంట? అయినా పెళ్లి తప్పిపోతే బాధ తప్ప ఆనందం ఎందుకుంటుంది? ఏమో, అది నీకే తెలియాలి.
అయినా పెళ్లి తప్పిపోతుందని ఎందుకు అనుకుంటున్నావు? నీ వల్ల, కేవలం నీ వల్ల. నా వల్ల? అవును, అంతా తెలిసి కూడా తెలియనట్టు నడుచుకో. ప్రేమ పేరుతో మా అన్నయ్యని పూర్తిగా నీ చేతుల్లో పెట్టుకున్నావు. కీలు బొమ్మని చేసి ఆడిస్తున్నావు. నువ్వు ఎలా ఆడమంటే అలా ఆడుతున్నాడు. నేనేం చేశానని అంత మాట అంటున్నావు అనుష? ఇంకేం చేయాలి? ఏమంది పెట్టావో మా అన్నయ్య పూర్తిగా మారిపోయాడు. ఇప్పుడు నువ్వు తప్ప వాడికి వేరే ప్రపంచం లేదు. నువ్వు తప్ప వేరే ఎవరూ అవసరం లేదు. ఏంటి నువ్వు మాట్లాడుతున్నది? ఉన్న నిజాలే మాట్లాడుతున్నాను. ఇప్పటికైనా వాడు మిత్రుని పెళ్లి చేసుకుంటే నా పెళ్లి అనుకున్నట్టుగానే జరుగుతుంది, లేదంటే ఆగిపోతుంది. ఆ విషయం తెలిసినా వాడు మిత్రుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం లేదు. నిన్ను తప్ప మరెవరిని పెళ్లి చేసుకోనని మూర్ఖంగా వాదిస్తున్నాడు. వాడికి ఇప్పుడు ఎవరు ఎలా పోయినా పర్వాలేదు, ఎవరూ అక్కర్లేదు. కళ్ళ ముందు నువ్వు కట్టిన ప్రేమ తెరలు వేలాడుతుంటే మేమెవ్వరం కనిపించడం లేదు. వాడిని నువ్వు అంత మాయ చేశావు. ఈ పెళ్లి చెడిపోతే చెల్లి బ్రతుకు ఏమైపోతుందన్న బాధ లేదు వాడికి. అదే జరిగితే మా అమ్మ నాన్న గుండె పగిలి చస్తారు. నీ వల్ల నా జీవితం, మిత్ర జీవితం, మా కుటుంబం పరువు అన్ని నాశనం అయిపోతాయి. నీ ఒక్కదాని వల్ల ఇంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఈ ఊసురు ఊరికే పోదు. నీలో ఉన్న అవిటితనం నీ జీవితంలో కూడా చేరి నీ బతుకు కూడా కుంటి నడక నడిచేలా చేస్తుంది. ఇంతమందిని బాధ పెట్టిన వాళ్ళు ఎవరూ సుఖపడలేదు, గుర్తుంచుకో. మొత్తానికి వచ్చేసావన్నమాట. వచ్చేటట్టు చేసుకున్నావుగా. అవసరం నీది, అందుకని వచ్చావు. నో, అవకాశం నీది, అందుకని రప్పించుకున్నావు. అంటే సిస్టర్ సెంటిమెంట్ బాగానే వర్కౌట్ అయిందన్నమాట. మనుషులన్న వాళ్ళకి ఆ సెంటిమెంట్స్ ఉంటాయి. అంటే నేను మనిషిని కాననా? నాకు సెంటిమెంట్స్ లేవనా? ఎనీహౌ, డబ్బిచ్చే ముందు ఒక ప్రశ్న. డబ్బు గొప్పదా, ప్రేమ గొప్పదా? మనిషిని బట్టి అభిప్రాయం మారుతూ ఉంటుంది. నీ అభిప్రాయం ఏమిటో? ప్రేమే గొప్పది. కాదు, నేను ఎంత ప్రయత్నించినా ప్రేమ నిన్ను నా దగ్గరికి రప్పించలేకపోయింది. కానీ డబ్బు నిన్ను నా కాళ్ళ దగ్గరికి రప్పించింది. అందుకని డబ్బే గొప్పది. చేసిన ఇంటర్వ్యూ చాలు గాని డబ్బిస్తే వెళ్ళిపోతాను. ఇవ్వటానికేగా పిలిచాను, కూర్చో. ఈ డబ్బు మీ నాన్నగారు అడిగారను, అనుష నా ఫ్రెండ్ అనో ఇవ్వడం లేదు. నీకోసం ఇస్తున్నాను. నీ అవసరానికి సహాయపడగలిగాననే సంతృప్తి మిగుల్చుకోవడానికి ఇస్తున్నాను. ఎదుటి మనిషి అవసరాన్ని గుర్తించే స్థాయికి నువ్వు ఎదిగినందుకు నిజంగా సంతోషిస్తున్నాను. నాన్నగారు వెయిట్ చేస్తుంటారు, నేను వెళ్ళాలి. నీదే ఆలస్యం, తీసుకో. జస్ట్ మినిట్. డబ్బు తీసుకునే ముందు ఈ కాగితాల మీద సంతకం పెట్టు. ఏమిటివి, దస్తావేజులా? చదువు, నీకే తెలుస్తుంది. అంటే నిన్ను పెళ్లి చేసుకుంటానంటే కానీ డబ్బు ఇవ్వవా? అలా ఎందుకు అనుకోవాలి? పెళ్లి చేసుకుంటే డబ్బు వస్తుందని అనుకోవచ్చు కదా. అంటే నా అవసరాన్ని నీ పంత నెరవేర్చుకోవడానికి ఉపయోగించుకుంటున్నావా? లేదు, వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని కోరుకున్న వాణ్ణి పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. డబ్బుతో నన్ను కొనాలని చూస్తున్నావా? కావాలనుకున్నప్పుడు కొనక తప్పదుగా. నా చెల్లెలు పెళ్లిని అడ్డం పెట్టుకొని నన్ను సాధించాలని చూస్తున్నావేమో. ఎట్టి పరిస్థితుల్లోనూ మన పెళ్లి జరగదు. నేను ఈ డబ్బు ఇవ్వకపోతే నీ చెల్లి పెళ్లి కూడా జరగదు. ముందు అది ఆలోచించు. స్కూల్లో మాట్లాడుతూ ఏ ఒక్కరి వల్ల ఈ ప్రపంచం ఆగిపోదు. జరగాల్సినవి జరుగుతూనే ఉంటాయి. పెళ్లికి కావాల్సింది ప్రేమలు, అభిమానాలు కానీ డాక్యుమెంట్లు, అగ్రిమెంట్లు కాదు. నువ్వు వచ్చింది డబ్బు తీసుకొని వెళ్ళడానికి కానీ
ప్రేమ పెళ్లి మీద స్పీచ్ ఇవ్వడానికి కాదు. చూడు, నాకు నువ్వు వద్దు, నీ డబ్బు వద్దు. గుడ్ బై. తేజ, మిత్రుని కలిశావా? కలిశాను. డబ్బు సంగతి అడిగావా? అడగకుండా ఎలా ఉంటాను నాన్న? ఆ పని మీదగా వెళ్ళాను. ఆ, మరి డబ్బేది? డబ్బు ఇవ్వడానికి ఒక కండిషన్ పెట్టింది. కండిషన్ పెట్టిందా? ఏమిటది? నేను తనని పెళ్లి చేసుకోవాలంట. అలా అనే అగ్రిమెంట్ మీద సంతకం పెట్టమంది. అప్పుడే డబ్బు ఇస్తుందంట. మరి దానికి నువ్వేమన్నావు? ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరిగే పని కాదని చెప్పేశాను. మాట అనేసి వచ్చేసావు సరే, ఆ డబ్బు లేకపోతే అనూష పెళ్ళి ఎలా అవుతుంది? అవ్వకపోతే ఆగిపోతుంది. దానివల్ల నష్టపోతే నేనేగా నష్టపోతాను. అసలు అన్నయ్య తనకి ఇష్టం లేని పెళ్లిని ఎందుకు చేసుకోవాలి? తను ప్రేమించిన అమ్మాయిని నా కోసం ఎందుకు త్యాగం చేయాలి? అసలు పెళ్ళంటే ఆనందంగా జరగాలి, కానీ ఈ చర్చలు ఆర్గ్యుమెంట్లు ఏంటన్నా? ఇన్ని టెన్షన్లు డ్రామాల మధ్య పెళ్ళేంటి? నాకు ఇష్టం లేదు. ఈ పెళ్లి ఆగిపోయిందంటే అది నా దురదృష్టం అనుకుంటాను. దానికి మీరు మాత్రం ఏం చేస్తారు? ఇంతమందిని బాధ పెట్టి పెళ్లి చేసుకోవడం కన్నా మానేయడమే మంచిది. ఈ గొడవలని నా పెళ్లి గురించే కదా, అందుకని నాకు అసలు పెళ్ళే వద్దు. ఈ విషయం వాళ్ళకి చెప్పేస్తే మీరందరూ హాయిగా ఆనందంగా మనశ్శాంతిగా ఉండొచ్చు. ముందు ఆ పని చేయండి. విన్నావా? అది పెళ్ళొద్దని చెప్పి వెళ్ళిపోయింది. ఇప్పుడు నీకు మనశ్శాంతిగా ఉందా? ఎందుకుండదు? చెల్లెలి పెళ్లి ఏమైపోతేనే వాడి పంత నెగ్గింది కదా, అంతకన్నా ఆనందం ఏముంటుంది? ఆ కుంటిదాన్ని చేసుకుని ఊరేగదామనుకుంటున్నాడుగా, ఊరేగమనండి. కుటుంబం అంటే నలుగురు మనుషులు, ఒకరినొకరు అభిమానించుకోవాలి, అనురాగం ఆత్మీయత ఇచ్చిపుచ్చుకోవాలి, ఒకరికొకరు తోడుగా ఉండాలి. అలా కాకుండా కుటుంబం కన్నా నా సుఖం నా సంతోషం నాకు ముఖ్యం అనుకునే వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టడం తప్ప ఏమీ చేయలేదు. కుటుంబం కోసం తన వాళ్ళ కోసం త్యాగాలు చేసిన వాళ్ళున్నారు. కానీ స్వంత చెల్లెలి పెళ్లి ఆగిపోయి దాని జీవితం నాశనం అయిపోతుందని తెలిసిన స్వార్థానికే పెద్దపీట వేసి నీ పంతం నెగ్గించుకున్న నీకు నీ సంస్కారానికి జోహార్లు. ఈ పెళ్లి ఎలాగూ చెడిపోయింది, ఇంకా చెడిపోవటానికి ఏమీ లేదు. నువ్వు ఇంకెవరి దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు, మనసు చంపుకుని డబ్బు అడగాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇంకా నువ్వు చక్కగా ప్రేమ కబుర్లు చెప్పుకుంటూ హాయిగా ఆనందంగా ఉండు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే మేడంకి ఈ మధ్యన సినిమా పిచ్చి ఎక్కువైపోయింది. హీరోయిన్ వేషం వేయడానికి ఏకంగా సినిమాలే తీసేస్తానంటుంది. ఈవిడ తన పెద్ద హీరోయిన్ అనుకుంటుంది సరే, కానీ జనం ఈవిడ చూసి భరించాలి కదా. మరి అదే కదా నేను అనేది. ఈవిడ సినిమా తీసినా వేషం వేసినా గ్యారంటీకి ఫ్లాప్ అండి. దాంతో ఆవిడతో పాటు మీరు కూడా రోడ్డు మీదకి వచ్చేస్తారు. ఆ పరిస్థితి రాకముందే జాగ్రత్త పడి మొత్తం ఆస్తి రాయించేసుకోండి. అయినా ఆస్తంతా ఇలా తగిలేస్తుంటే ఎలా ఊరుకుంటావు నారాయణ? తాగలిట్టిన ఆవిడ ఆస్తియే కదండి, కానివ్వండి. ఏమిటా ఆవిడ ఆస్తే? ఏం కష్టపడి సంపాదించిందని? రాళ్ళెత్తిందా, బరువులెత్తిందా, బస్తాలు మోసిందా? దొంగ కబుర్లు చెప్పి మోసాలు చేసి అన్యాయాలు చేసి జనం కడుపు కొట్టి సంపాదించిందే కదా. ఆ ఆస్తి కోసమేగా ఇవాళ మీరు ఆవిడ నంటి పెట్టుకుని ఉన్నారు. ఉన్నావు. అయితే ఏంటంట? నీకు ఆవిడ మీద అంత అభిమానం పెరిగిపోతుందేంటి? ఆ ఆస్తి మీద నువ్వో కన్నేసి ఉంచావే ఏంటి? ఎంత మాట తప్పు. ఆశకైనా అంతుండాల. నేను ఎంత వెనకాల తిరిగినా రక్త సంబంధం మిమ్మల్ని కాదని నాకు ఆస్తి రాస్తా ఏంటి? ఆ లెక్కన మాకు కూడా రాయిదయ్యా. అయినా ఇంకా టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. ఆవిడ ఆస్తి రాసినా రాకపోయినా ఇమ్మీడియట్ గా ఆస్తి మొత్తం మన చేతికి వచ్చేలా మాస్టర్ ప్లాన్ వేసా. మేడం రాయకపోయినా ఆస్తి మీకు వచ్చేట్టు ప్లాన్ చేశారా? అదెట్టగండి? వెరీ సింపుల్. ఇలాగే ఆస్తి రాయను అని మొండికేసిందనుకో, ముగ్గురం కలిసి ముసల్దాన్ని లేపేస్తాం.
దాంతో ఏకైక వారసుడు మా బుజ్జిగాడే కాబట్టి ఆటోమేటిక్ గా ఆస్తంతా మా చేతులకే వచ్చేస్తుంది. మరీ అన్యాయం సార్. ఎన్నాళ్ళు మిమ్మల్ని తనతో పాటు ఉంచుకుని ఫుడ్ పెట్టారు, ఎంతో ప్రేమగా చూశారు. ఆ కృతజ్ఞత కూడా లేకుండా లేపేస్తానంటాం ఏం బాలేదు సార్. అయినా మేడంను చంపెత్తే లేనిపోయిన గొడవలండి. నాకు తెలియక అడుగుతాను, లేపేయడం అంటే మటర్ గానీ ఏమైనా చేస్తారా? మట్టరే చేస్తాం. ఓరి నాయన, మటరే మటర్ చేయాలంటే పక్క ప్లానింగ్ ఉండాలంటారు కదా. ప్లాన్ రెడీగానే ఉంది, మంచి టైం కోసం ఎదురు చూస్తున్నాం. అంతేనంటారా? ముమ్మాటికి అంతే. చూడమ్మా, ఆయనంటే అల్లుడు బయట నుంచి వచ్చాడు. ఎంతైనా నీ కన్న తల్లి కదా, ఆ మాత్రం అభిమానం లేదా? ఆవిడ చచ్చిపోతే ఎలాగైనా ఆస్తి అంతా మీదే కదా. అనవసరంగా ముందే చంపేయడం దీనికి. ఇదిగో ఆ విషయం మీ ఆయనకి చెప్పు. ఆ మాట అన్నందుకు ముందు నిన్ను లేపేయాలి. అది అమ్మా కన్న తల్లా కాదు, మమ్మల్ని పని మనుషుల కన్నా నీచంగా చూసింది. తలుచుకుంటేనే కడుపు మండిపోతోంది. మా ఆయన కాస్త లేటు చేస్తే నేనే మా అమ్మని లేపేస్తాను. అలాగా? అంతేనా? ఒక్క నిమిషం. అమ్మా, అత్తయ్య, గ్రానీ, అది కాదు అత్తగారు, అసలు ఏమైందంటే ఆ, 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 అదే మమ్మీ, అది అదే అదే. నోరు మూయండి. మరొక మాట మాట్లాడితే నాలుకలు చీరేస్తాను. నా ఇంట్లో ఉంటూ నా తిండి తింటూ నా వెనకాలే గోతులు తవ్వుతారా? నన్ను చంపేసి ఆస్తి మొత్తం సొంతం చేసుకుంటారా? అమ్మో, నారేం చెప్పబట్టి సరిపోయింది. లేకపోతే నిజంగానే చంపేస్తే నా పరిస్థితి ఏం గాను? మీలాంటి దుర్మార్గులు, దొంగలు, హంతకులు ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీలేదు. ముందు బయట పోండి.